ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్లే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవాలి. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, దేవుని రాకడ గూర్చిన వాగ్దానం ఏమైపోయింది. మనం ఎంతో మందిని చూస్తున్నాం, ఎన్నో మన పితరుల దగ్గర నుంచి మనం చూస్తున్నాము. మరి వాగ్దానం ఏమైపోయిందని చెప్పి వారి స్వకీయ దురాశలు, వారి యొక్క స్వకీయ దురాశల చొప్పున వారు ఏం చేస్తున్నారట, నడుచుకుంటున్నారు. అంటే వారి దురాశలను చంపుకోవడం మానేసి, వారి దురాశలను చంపుకుని మారు మనసు పొందడానికి బదులు ఆ దేవుడు రాకడలేదు, ఏమీ లేదు అంటూ వారి అపహాసిస్తూ ఇంకా ఈ లోకములో దురాశల చొప్పున, స్వకీయ దురాశల చొప్పున ఏమి తిందాం, ఏమి ధరించుకుందాం అని ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగముల యందు ఆసక్తి గలవారై దేవుడు రాకడను అపహాసిస్తూ, దేవుడు చేసిన వాగ్దానాన్ని అపహాసిస్తూ, మన పితరులు మొదలుకొని నేటి వరకు ఈ భూమి లయం అవ్వలేదు, ఈ పంచభూతములు ఏమి అవ్వలేదు, అంతా బాగానే ఉందని చెప్పి కొంతమంది అపహాసకులు ఏం చేస్తారట, స్వకీయ దురాశలు చొప్పున దేవుని రాకడను నిర్లక్ష్యం చేస్తారు. కానీ దేవుని రాకడ వాగ్దానం చేసిన దేవుడు మరి ఏదైతే నీ కొరకు నా కొరకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. వాగ్దానం ఆలస్యం అవుతుందంటే దాని అర్థము మనం సరిగా లేమని అర్థం. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైనా వాగ్దానం చేస్తే, అంటే రాకడ గూర్చిన వాగ్దానం మాత్రమే కాదు, ప్రభువు ఎలాగైతే మరి ఆయన శిష్యులు ఎదుట రూపాంతరం చెంది పరలోకానికి ఆరోహణమయ్యాడో అలాగ మరలా రెండో రాకడలో ప్రభు తిరిగి వస్తాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే వాగ్దానం చేసిన వాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం ఇంకా భక్తిహీనులుగా ఉన్నామని. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాగ్దానం ఒక వ్యక్తి జీవితంలో లేట్ అవుతుందంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఆలస్యం అవుతుందంటే దాని అర్థం మన జీవితం ఇంకా సరిలేదని అర్థం. వాగ్దానము మనం పొందుకోవాలంటే మనలో పరిపూర్ణత రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాపములో ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాడు అనుకున్న ఒక వ్యక్తి, అది దేవునికి మహిమ రాదు. ఈ త్రాగుబోతాడు రా దీవించబడ్డాడు, పాపములో జీవిస్తూ ఉన్నారా దేవుడు వీరిని దీవించాడు. భూ సంబంధమైన వాటి కోసం నేను చెప్పట్లేదు, అక్రమంగా చేసి సంపాదించే సంపాదన కోసం చెప్పట్లేదు, లోకరీతిగా మోసం చేసి నష్టం చేసి చాలామంది డబ్బు కోసం ఎలాంటి హేయమని కార్యాలను చేస్తారు. కుటుంబీకులను చంపేసేవారు ఉన్నారు, సొంత భర్తనే భార్య చంపేసి డబ్బు కోసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రీతిగా చెప్పట్లేదు. దేవుడు నేను ఆశీర్వదిస్తాను అన్నాడంటే దాని అర్థం ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితం ఇంకా సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాగ్దానం ఆలస్యం అవుతుందంటే అర్థం ఏంటంటే మనం ఇంకా సిద్ధపడట్లేదు, మనం ఎదురు చూడట్లేదు అని గుర్తెరిగి రాకడ విషయం కూడా మనం ఎదురు చూడాలి. ప్రభు రాకడ గురించి ఏం చేశాడంట, వాగ్దానము చేశాడు. రాకడను గురించి దేవుడు ఏం చేశాడట, వాగ్దానము చేశాడు. కొందరు అనుకుంటున్నారట, మరి వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, మన పితరులు నశించిపోయారు, మన పితరులు గతించిపోయారు, ఇప్పుడు వరకు అవేమీ జరగట్లేదని వాళ్ళు అనుకుంటూ స్వకీయ దురాశ చొప్పున వారు జీవిస్తూ ఉన్నారట. మీరు నేను మనం అలా ఉండొద్దు. ఈ అంచె దినాలు అపాయకరమైన దినాలు, ప్రభు రాకడ దినాలు. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే నీవు నేను మనము ఎందుకు ఆలస్యం చేస్తుందంటే మనం ఇంకా సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే అక్కడక్కడ దేవుని రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి.
యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఏమైపోయారంటే భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు, అవిశ్వాసాలు అయిపోతున్నారు, ఇంకా చెప్పాలంటే నమ్మక ద్రోహులు అయిపోతున్నారు. ప్రభువు నమ్ముకుని ప్రభువుకు ప్రీతికరమైన జీవితం జీవించట్లేదు. ప్రభువు నమ్ముకుని ప్రభువు కొరకు మరి ఇష్టమైన జీవితాన్ని జీవించట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏర్పరచబడిన వారు సహితం మోసపరచబడుతున్నారు. మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతున్నారు. ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండకపోతుందండి. ఈరోజు చేసిన భక్తి రేపు కోల్పోతున్నారు. ఈరోజు ఉన్న విశ్వాసము తర్వాత ఉండట్లేదు. కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా సమయం ఉంది అనుకోవద్దు, ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోవద్దు, కానీ నేను మనము సిద్ధపడాలి. మనలో ఉన్న లోపాలు సరి చేసుకుంటూ, మనలో ఉన్న పొరపాట్లను చక్కదిద్దుకుంటూ, మారు మనసు పొందుతూ, ప్రభువు కొరకు మనం ఏదైనా కార్యాలు చేస్తూ, అనేకులను ప్రభువు కొరకు సిద్ధపరుస్తూ, అనేకులను మరి ప్రభు కొరకు రక్షణలకు నడిపించడానికి ప్రార్థన చేస్తూ నీవు మనము కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడని, తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని కోపాన్ని ఎవరు తట్టుకోలేరు, దేవుని ఉగ్రతకి ఎవరు నిలబడలేరు. ఆయన కోపానికి పర్వతంలో మైన వలె కరిగిపోతాయి, ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఆ నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు అదే నోటి మాట ద్వారా సమస్తము కూడా ఏమైపోతాయంటే మరి ప్రచండమైనటువంటి లేకపోతే లయమైపోతాయని సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. మనము కూడా స్వకీయ దురాశ చొప్పున ఏమి తిందాము, ఏమి ధరించుకుందాము అని భూ సంబంధమైన ఆలోచనలతో ఉంటే దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు పొందుతామని అవకాశం ఇస్తామన్నాడు. పాపాన్ని విడిచిపెడతామని అవకాశం ఇస్తూ ఉన్నాడు. మరలా తిరిగి నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తావని ఎదురు చూస్తున్నాడు. మరలా దేవునిలో నువ్వు ఎదుగుతావని ఎదురు చూస్తూ ఉన్నాడు తప్ప ఆయన ఆలస్యం చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోవడం మనకి ఇష్టము లేదు. ఆయన గాయపరిచిన వారు కూడా మారు మనసు పొందాలి. ఆయన మొక్క మీద ఉమ్ము వేసిన వారు మారు మనసు పొందాలి. ఈ రోజు కూడా ఆయన నామాన్ని దూషిస్తున్న వారు మారు మనసు పొందాలి. ఈ రోజు కూడా ఆయన నామాన్ని అవమానపరుస్తున్న వారు మారు మనసు పొందాలి. ఈ రోజు కూడా సువార్తను అడ్డగిస్తున్న వారు మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు తప్ప చేత కనవాడు కాదు. ఆయన త్వరగా రాలేక కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఒక్కసారి మనం మరణిస్తే, ఒక్కసారి చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం మనకి తెలియదు. కాబట్టి అందరూ అంతటను మారు మనసు పొందాలని ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, కనికరమ గల దేవుడు, పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణము ద్వారా వచ్చేది నరకము, ఆ నరకానికి పోకూడదని ఆయన నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన జీవితము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. కాబట్టి అలాంటి జీవితము నిత్యత్వంలోకి వెళ్ళాలని, ఏ ఒక్కరు నరకానికి పోకూడదని ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లల్ని హింసించినప్పటికీ, దేవుని పిల్లల్ని గాయపరిచినప్పటికీ, దేవుని పిల్లల్ని చంపినప్పటికీ ఆయన ఎందుకు అలాగ ఆలోచిస్తున్నాడంటే నీవు నశించిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కసారి నీళ్ళు భూమి మీద వేసామనుకోండి మరలా తిరిగి ఎత్తుకోలేం. మనిషి ప్రాణం కూడా అంతే. ఒకసారి చనిపోతే మరలా తిరిగి అవకాశం లేదు, ఒకే ఒక్కసారి బ్రతికుండగానే. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎంతమంది ఉన్నదో ముఖ్యం కాదు. నీవు ఒక్కడివై ఉండొచ్చు, నువ్వు ఒక్కదానివై ఉండొచ్చు. నువ్వు సిద్ధపడుతూ నీ కుటుంబీకులను ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ అనేకుల కొరకు నువ్వు ఏం చేయాలంటే అంగలార్చి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రార్థన అన్నది వ్యర్థం కాదు. నీకు ఏ విద్య రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థన పరులుగా ఉంటే చాలు. ప్రార్థన పరులు ఏ కార్యమైనా చేయగలుగుతారు. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తే సరసాలో ఉన్న పేతుడిని దర్శించినట్లుగా ఈరోజు సంఘంలో ప్రార్థన కరువైపోయింది, వ్యక్తిగత ప్రార్థన కరువైపోయింది. కాబట్టి ఈరోజు మరొకసారి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని నీకు ఏమి రాకపోయినా పర్లేదు, పాటలు పాడడం రాకపోయినా పర్లేదు,
ప్రసంగించడం రాకపోయినా పర్లేదు, వాయిద్యంలో వాయించడం రాకపోయినా పర్లేదు, నువ్వు ఒక మంచి ప్రార్థన పరుడుగా ఉంటే నువ్వు దేవుని రాకడకు సిద్ధపడిన వ్యక్తివే. ప్రార్థన కోల్పోయావంటే దాని అర్థం నీవు స్వకీయ దురాశల మీద ఆధారపడి ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాం అనే సత్యాన్ని మనము గుర్తెరగాలి. అందుకనే మరొక్కసారి ప్రార్థన జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతం దేని కొరకంటే మరొక అవకాశం, సెకండ్ ఛాన్స్. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. చాలా మందికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి. మారు మనసు పొందమని, పాపాన్ని విడిచిపెట్టమని, అక్రమ సంబంధాలు విడిచిపెట్టమని, లోకాశలు విడిచిపెట్టమని, శరీరాశలు విడిచిపెట్టమని, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దని దేవుడు తన దీర్ఘశాంతమును మన ఎడల కనపరిచి మారు మనసు పొందుతామని ఎదురు చూస్తున్నాడు తప్ప నీ నుంచి ఏమీ ఆశించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు రాకడను గురించి ఏదైతే వాగ్దానం చేశాడో అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే మారు మనసు పొందాలి. నువ్వు కుటుంబముగా మందిరంలో కనిపించాలి. దేవుని మందిరంలో ఏదో ఒక రకంగా నీ కుటుంబాన్ని మందిరంలో స్థిరపరచుకోవాలి. అలా స్థిరపరచుకుంటావనే ఉద్దేశంతో దేవుడు ఇంకా నేను ఎందుకు సజీవుడిగా ఉంచాడో తెలుసా? నీ కుటుంబ రక్షణ కొరకు. దేవుడు నేను ఇంకెందుకు సజీవుడిగా ఉంచాడంటే నీ బంధువుల మారు మనసు కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కనిన నీ గర్భమును పుట్టిన బిడ్డలు నీ ద్వారా మారు మనసు పొంది నీ ద్వారా రక్షణలోకి వచ్చి నీ ద్వారా మందిరంలో స్థిరపరచబడాలని దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఇంకా సజీవుడిగా ఉన్నానంటే దాని అర్థం నాకు ఇచ్చిన బిడ్డలు దేవునిలో పెంచాలి, దేవునిలో ప్రయోజకులుగా చేయాలని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు తప్ప వారికి నాకేం సంబంధం లేదు, వారి జీవితం వారిది, నా జీవితం నాదంటే అప్పుడు దేవుడు అంటాడు నువ్వెవరివో నాకు తెలియదు అంటాడు. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే నీ పొలము ఫలించాలి. ఏంటా నీ పొలం అంటే? నీ గర్భఫలం. నీ గర్భాన్ని పుట్టిన బిడ్డలు ఫలించాలి, ప్రయోజకులు అవ్వాలని దేవుడు నిన్ను సజీవుడికి ఉంచాడు. ఒకవేళ అలా కాకపోతే మనల్ని ఎప్పుడో తీసుకుని ఉండేవాడు. కాబట్టి నువ్వు నీ బంధువుల రక్షణ కొరకు, నీ కుటుంబీకుల యొక్క రక్షణ కొరకు, నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఒక మంచి కన్నీటి ప్రార్థన పరురాలుగా మారాలి. ఈరోజు చాలామంది అంటారు, పాస్టర్ గారు అండి నా బిడ్డలు మారట్లేదండి, పాస్టర్ గారు నా బిడ్డలు వినట్లేదండి, పాస్టర్ గారు నా బిడ్డలు మందిరానికి రావట్లేదని మన సాకులు చెప్తున్నాం. కానీ ఏ రోజు కూడా వారి కొరకు ప్రార్థించిన పాపానికి పోలేదు. వారి కొరకు ఏ రోజు నువ్వు కన్నీళ్ళు కార్చలేదు. వారి కొరకు ఏ రోజు నువ్వు పశ్చాత్తాపడలేదు. ఏ రోజు వారి పాపములు నీకు తెలిసినప్పటికీ, వారి అతిక్రమాలు నీకు తెలిసినప్పటికీ, వారు చేసే హేయమని కార్యాలు నీకు తెలిసినప్పటికీ వారి పక్షంగా ఒక నెహెమ్యా వలె, వారి పక్షం ఒక ఎజ్రా వలె, వారి పక్షం ఒక దానియేలు వలె, వారి పక్షంగా ఒక అబ్రహాం వలె నువ్వు కన్నీళ్ళు కార్చావంటే ఏ రోజు కన్నీళ్ళు కార్చలేదు. వారు తెచ్చే డబ్బులు తీసుకుంటావు, వారు తెచ్చే ఆహారం తీసుకుంటావు, వారు చేసేది ప్రతిదిగా అనుభవిస్తావు. కానీ వాళ్ళ కొరకు కన్నీళ్ళు కార్చిన అనుభవం లేదు. కాబట్టి దేవుడు వారిని రక్షించలేకపోతున్నాడు. ఈరోజు ఒక ప్రతి తల్లి చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రార్థన రాకపోతే ఇంకా జీవితం మృతమండి. రోధించాలి, రోదన చేయాలి, అంగలార్చాలి, విలపించాలి, మోకాళ్ళ మీద పడి ప్రభువా నా బిడ్డల జీవితంలో గొప్ప మార్పు కావాలని ప్రార్థిస్తే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎడారిలో హల్లెలూయా. ఈరోజైతే బ్రతుకున్నాం, ఈ గోళ్ళని మిగులుతాయండి. మందిరం ఉంటుంది మన దగ్గర, సంపదన ఏమైపోద్ది, నీళ్ళు ఏమైపోద్ది? దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం ఆయన మహిమ కొరకు వాడాలి. ఈ బిడ్డలు ఏమైపోతారు? హల్లెలూయా. చూడండి, పెహల్గాం దగ్గరికి టూరిస్టులు వెళ్ళారు. అక్కడ మరణం పొంచి ఉందని వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరణం ఏ రీతికి వస్తుందో తెలియదండి.
మొన్న ఎక్కడ గోడ కూలిపడి చనిపోయారు. రాకడ దినాలు ఈ ప్రకృతి సంబంధమైన చూడకండి, ఈ భూ సంబంధమైన వాటి మనసు పెట్టకండి. దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, గద్దిస్తా ఉన్నాడు. లాస్ట్ సండే అమలాపురం వెళ్తుండగా 4 యవ్వనస్తులు కరెక్ట్గా చెక్ పోస్ట్ ఉంటుంది, యాక్సిడెంట్, 4 లారీని గుద్దేశారు. పల్సర్ బండి, 2 అక్కడికక్కడ స్పాటెడ్, 2 హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైందో తెలీదు. చనిపోయారని బాధపడాలా, వారి మారు మనసు పొందలేదని బాధపడాలా, వారు రక్షింపబడలేదని బాధపడాలా? మరణం అందరికీ వస్తుంది. ఏనాడు మరణము తప్పించుకోవడం అసాధ్యం. ధనవంతుడు మొదలుకుని దరిద్రుడు వరకు, జ్ఞానవంతుడు మొదలుకుని బుద్ధిహీనుడు వరకు, దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తికి మరణం వస్తుంది, దేవుడు లేడన్న వ్యక్తి కూడా మరణం వస్తుంది. మరణము చూడకుండా ఏ నరుడు తప్పించుకోలేడు. కానీ రక్షణ లేకుండా చనిపోకూడదు. అపహాసకులు కూడా చనిపోతారు దేవుని అపహాసించి. దేవుని భయభక్తులు కలిగి నీతిమంతులు కూడా చనిపోతారు. కానీ నీతిమంతుల యొక్క మరణము దేవుని దృష్టికి విలువైందిగా ఎంచుతాడు. భక్తిహీనులు, బుద్ధిహీనులు, అపహాస్య యొక్క మరణము దేవుని దృష్టికి హేయమైందిగా ఎంచుతాడు. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ప్రభు అతి సమీపంగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అన్నాడు కదా, నేను దొంగ వలె వస్తాను. అదే పేతురు చెప్తాడు, నేను దొంగ వలె రాబోతున్నాను. ఒకసారి చదవండి. ప్రభు నిన్న వచ్చును 10వ వచనంలో ఏమని చూడండి, అయితే ప్రభువు దినము దొంగ వలె వచ్చును, ఆ దినము ఆకాశముల మహాధ్వనితో గతించిపోను. ఆకాశములు ఏదైతే చూసి ఆనందిస్తున్నారో, ఏదైతే ఆకాశములు చూసి ఆనందిస్తున్నారో, అవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? గతించిపోతాయి. తర్వాత భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఈ భూమి మీద ఉన్న సౌందర్యము, ఈ భూమి మీద ఉన్న సంపదలన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? కాలిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభువు రాకడ అతి భయంకరంగా ఉంటుంది. ఆయన దొంగ వలె వస్తాడండి, దొంగ వలె వస్తాడు. ఈరోజు నీవు నేను మనము ఎందుకు బ్రతుకుతున్నాం? దేనికోసం బ్రతుకుతున్నాం? చాలామంది జీవితాల్లో ధనాపేక్ష చావట్లేదు. డబ్బు 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 డబ్బు. ధనాపేక్ష కలిగి ఉండొద్దు. దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. దేవుడు తన పిల్లలకి ఏది తక్కువ చేయడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నేను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. నీవు నేను మనం ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి ప్రభువు రాకడ ఎలా ఉంటుందంటే దొంగ వలె ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? దొంగ వచ్చినప్పుడు మనం నిద్రపోతాం అనుకోండి, మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు. అవసరత మన ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. అదే మెలకువగా ఉన్నాం అనుకోండి, మనకు కలిగిన వాటిని కాపాడుకోగలుగుతాం. అలాగే ఆత్మీయ జీవితంలో మనం మెలకువ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో నిద్రపోయిన స్థితిలో ఉండొద్దు. ఆత్మీయ జీవితంలో మృతమైన స్థితిలోకి వెళ్ళకూడదు. ఆత్మీయ జీవితంలో కునికి నిద్రిస్తున్నట్లు ఉండొద్దు. బహు రోషంగా ఉండాలి, చాలా రోషంగా ఉండాలండి. అలా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దేవుని దీర్ఘశాంతాన్ని తక్కువ అంచనేయకండి. ఈరోజు దేవుని పిల్లలైన క్రైస్తవులు దేవుని ఆత్మచేత నింపబడి ఎంత గాయపరిచినా, ఎంత అవమానపరిచినా, ఎంత నిందించినా, ఎంత బాధపరిచినా ఎందుకు వారు మౌనంగా ఉంటున్నారంటే అది దేవుని దీర్ఘశాంతం. ప్రజలు మారు మనసు పొందాలని వారు దీర్ఘశాంతం వహిస్తున్నారు తప్ప వారికి తెలుసు క్రైస్తవుడు యుద్ధమ చేయుడు. క్రైస్తవుడు భూ సంబంధమైన యుద్ధం చేసే వ్యక్తి కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధం చేసే వ్యక్తి. మన పోరాటము మనుషులతో కాదు, మన యుద్ధము మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితో అంటే వాయుమండల అధికారులతో, అధిపతులతో, లోకనాథులతో. కాబట్టి మన మెలకువ కలిగి ఉండి, మారు మనసు పొంది, మంచి ప్రార్థన జీవితం కలిగి ఉండి దేవుని కొరకు అనేకులను సిద్ధపరిచే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. తర్వాత చూస్తే నిజంగా ఎవరు దేవుని దీర్ఘశాంతం దేని కొరకు అంటే, దేవుని దీర్ఘశాంతం దేని కొరకు అంటే మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. అది మొదటిది. పాస్టర్ గారండి నేను మారు మనసు పొందానండి, మరి నేను ఏం చేయాలి? అన్యజనులు లేని వారు మారు మనసు పొందాలి. యేసు ప్రభుని ఎరగని అపహాసకులు మారు మనసు పొందాలి. యేసు ప్రభుని దూషిస్తున్నటువంటి వారు మారు మనసు పొంది రక్షణ పొందాలి. అందుకొరకే దేవుని దీర్ఘశాంతము. కానీ రక్షించబడి మారు మనసు పొందిన నీవు నేను మనం ఎలా జీవించాలి? నిజంగా మనము రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా? మనం రాకడ కొరకు సిద్ధపడ్డామని ఆలోచించినట్లయితే ఒక 5 విషయాలు మనకు కనిపిస్తాయి. అందులో మొదటిది ఏంటంటే, ఒక్కసారి చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని రాకడికి ప్రకృతి, దేవుని రాకడికి సృష్టి మిగులు అపేక్షతో ఎదురు చూస్తూ ఉందట. ఈ భూమి తట్టుకోలేకపోతుంది మనుష్యుల యొక్క పాపాన్ని బట్టి. కాబట్టి ఆశతో అపేక్షించుచు మనం ఎలా ఉండాలంటే, అపేక్షించు అంటే త్వరపెట్టుచు. మనము కూడా ఎలాగ ఎదురు చూడాలంటే, ఈ పంచభూతములు మహావేండ్రముతో రాకడికి ఎదురు చూస్తూ లయమైపోవడానికి ఎదురు చూస్తున్నట్లుగా మనము కూడా అదే ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన దేవుని రాకడికి ఎవరు సిద్ధపడుతున్నారంటే, ప్రవర్తన కాదు, పరిశుద్ధమైన ప్రవర్తన. నిజముగా ఎవరైతే రాకడ కొరకు మిగులు అపేక్షతో ఆశతో ఎదురు చూస్తున్నారో వారిలో కనిపించేది ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఒకవేళ నీ జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన లేదంటే ఒక అపహాసకుడిగా, దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసి ఒక భక్తిహీనుడిగా, ఒక అవిశ్వాసిగా, ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ తినుచు త్రాగుచు మరి లోకములో జుర్రుకుంటూ ఉంటే నువ్వు రాకడికి సిద్ధపడిన వ్యక్తివి కాదు. ఎవరైతే రాకడికి సిద్ధపడతారో, ఎవరైతే ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారిలో కనిపించే అద్భుతమైన మంచి గుణ లక్షణం ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఈరోజు మనకుందా? ఈరోజు నాకుందా అని పరీక్షించుకోవాలి. ఇతరులకు బోధించి పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతున్నానేమని దినదినము నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అన్న. ఈరోజు నువ్వు పరిశుద్ధమైన ప్రవర్తన ఉందా? ఈ జీవితం పాపంలోనే కొనసాగుతూ ఉందేమో. ఒక సీరియల్స్ ఎలాగైతే ధారావాహికగా నడుస్తూ ఉంటాయో సంవత్సరాల తరబడి, అలా నీ జీవితం నడుస్తూ ఉంటే ఈరోజు పశ్చాత్తాపడాలి. పరిశుద్ధమైన ప్రవర్తన దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవుని సంతోషపరిచేది ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధతను ఎప్పుడో విడిచిపెట్టేశారు. పరిశుద్ధతను విడిచిపెట్టేసి ఏదో క్రైస్తవునని జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటంటే పరిశుద్ధ జీవితం. విశ్వాస జీవితానికి పునాది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుర్కొనలేవు. పరిశుద్ధత లేకుండా దేవుని రాకడలో నువ్వు ఎత్తబడలేవు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మేఘాహారుడై రాబోతున్నప్పుడు నిన్ను ఆయన ఎదుట నిలబెట్టేది ఏంటంటే ప్రభువు కొరకు పరిశుద్ధమైన ప్రవర్తన. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి,
నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి, నీ దేహంలో పరిశుద్ధత ఉండాలి, అన్నిటిలో పరిశుద్ధత. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను కడగండి, ప్రభువా నన్ను శుద్ధి చేయండి, ప్రభువా నన్ను నీ రక్తంతో నన్ను పవిత్రపరచండి. నన్ను అడిగినప్పుడు అమూల్యమైన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు రక్తము నిన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధి చేస్తుంది. కాబట్టి ఉదయకాలము ప్రభువు రాకడలో ఎత్తబడి ప్రభువుని ఎదుర్కోవాలంటే శాశ్వతమైన జీవితము, యుగ యుగముల దేవునితో పాటు సహవాసము చేయడానికి, యుగ యుగముల దేవునితో పాటు ఉండడానికి యోగ్యత, అర్హత మనకు దేవుడిచ్చాడు. అర్హతను కాపాడుకుంటూ పరిశుద్ధమైన ప్రవర్తన. మొదటిది ఏంటి చెప్పండి? పరిశుద్ధమైన ప్రవర్తన గలవారే. పరిశుద్ధమైన ప్రవర్తన. ఈరోజు సంఘములో పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది, విశ్వాసలో పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది. అందుకనే దేవుని కార్యాలు జరగట్లేదు, దేవుని గొప్ప కార్యాలు క్రైస్తవ జీవితంలో జరగట్లేదు. దేవుని సంఘములో ఆశ్చర్యమైన కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే పరిశుద్ధత బయటికి వెళ్ళిపోయింది. పాపము, లోకము మందిరాల్లోకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు సంఘము ఎత్తబడాలన్నా, సంఘం మధ్యాకాశంలో ప్రభువుతో ఎదుర్కోవాలన్నా పవిత్రమైన ప్రవర్తన, సంఘము నిష్కలంకమైన సంఘముగా ఆయనకు కొరకు ఎదురు చూస్తున్న వధువు వలె ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నారు. రెండోదిగా చూస్తే ఏ భక్తి? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితో. జాగ్రత్త, ఒకసారి భక్తి సరిపోదు, పరిశుద్ధమైన భక్తి. ఏ భక్తి? పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి. భక్తి ఈరోజు ఏమైపోయిందంటే శక్తి లేదు. నువ్వు పరిశుద్ధమైన భక్తి చేస్తే అందులో శక్తి కనిపిస్తుంది. పరిశుద్ధమైన భక్తి చేస్తే విశ్వాసంలో శక్తి కనిపిస్తుంది, ప్రార్థనలో శక్తి కనిపిస్తుంది. ఈరోజు భక్తి అంతా నిర్జీవమైన భక్తి, ఎండిపోయిన భక్తి, జీవము లేని భక్తి, శక్తి లేని భక్తి. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితము అన్యజనులు ఎదుట నిందల పాలైపోతుంది, అన్యజనులు ఎదుట అపహాసం అయిపోతుంది. కారణం ఏంటి తెలుసా? క్రైస్తవ భక్తిలో పరిశుద్ధత పక్కన పెట్టారు. కాబట్టి ఈరోజు దయచేసి మొదటిది ప్రవర్తనలో పరిశుద్ధత, రెండోది భక్తిలో పరిశుద్ధత. భక్తిలో కూడా పరిశుద్ధత కావాలని. ఇహలోక మాలిన్యం అంటుకోకూడదు, ఈ బురదంతా మనకు అంటుకోకూడదు. పేతురు భక్తుడు అంటాడు కదా, దైవభక్తి గొప్ప లాభ సాధనం. తిమోతి పత్రికలు ఉంటుంది. ఇహలోక మాలిన్యం అంటుకోకూడదు మనకి. అంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి చేయాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ మన భక్తిలో కొనసాగించాలి. అప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి ప్రభు ఎదుట నేను నిలబడగలుగుతాను, శ్రమలో నేను నిలబడగలుగుతాను, క్రీస్తు కొరకు నేను నిలబడగలుగుతానని గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి చేస్తున్నాం కానీ పరిశుద్ధత లేకపోతే ఆ భక్తి ఎలా ఉంటుందంటే మన వస్త్రాలకి అక్కడక్కడ మురికైపోయినట్టు కనిపిస్తుంది, చిరిగిపోయిన చంచిలా కనిపిస్తుంది. కాబట్టి నేను రాకడికి సిద్ధపడుతున్నాను. ప్రభు రాకడ త్వరగా రావాలి, మరణాత అని చాలామంది పిలుస్తూ ఉంటారు. అలా పిలవాలంటే నీకుండవలసినది మొదటిది పరిశుద్ధమైన ప్రవర్తన, రెండోది పరిశుద్ధమైన భక్తి. పరిశుద్ధమైన భక్తి. ఒక తల్లిగా పరిశుద్ధమైన భక్తిని నీ పిల్లలు చూడాలి. ఒక భార్య దగ్గర భర్త చూడాలి, నా భార్య పరిశుద్ధమైన భక్తి చేస్తుంది. భార్యను భర్త చూడాలి, భర్తను భార్య చూడాలి, నా భర్త పరిశుద్ధమైన భక్తి చేస్తున్నాడు. సంఘాన్ని లోకము చూడాలి, ఈ సంఘము పరిశుద్ధమైన ప్రవర్తన మాత్రమే కాదు,
ఈ సంఘము పరిశుద్ధమైన భక్తి చేసే సంఘము. వీళ్ళు అల్లరి చిల్లరగా ఉండరు, వీళ్ళ లోక సంబంధమైన వాటిలో పాలు పొందరు, వీళ్ళ వాస్తులు చూడరు, వీళ్ళ ముహూర్తాలు చూడరు, వీళ్ళ తేదీలు చూడరు. వీళ్ళు ఎవరంటే పరిశుద్ధమైన భక్తి చేసేవారు. కలిపి చెరిపేవారు కాదు, లోకంతో కలిసిపోయేవారు కాదు, నునువెచ్చని భక్తి చేసేవారు కాదు. వీరు పరిశుద్ధమైన లోకానికి వేరై ఉండి భక్తి చేసేవారని సంఘాన్ని లోకము చూడాలి. అప్పుడే సంఘము మహిమ కలిగిన సంఘముగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో, నీలో నీ పిల్లలు భక్తి చూస్తున్నారా? లేకపోతే నీ అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ చుట్టుపక్కల వారు నీలో పవిత్రమైన భక్తిని చూడాలి, పవిత్రమైన భక్తిని చూడాలి. అలాగని చూడలేకపోతే దేవుడు అందుకని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? నీళ్ళు ఇంకా పరిశుద్ధమైన ప్రవర్తన రాలేదు, పరిశుద్ధమైన భక్తి రాలేదు. ఒకవేళ ప్రభు వస్తే మనం విడవబడతామని చెప్పి, ప్రభు గాని వస్తే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతామని మన పరమ తండ్రిని దేవుడు దీర్ఘశాంత వహిస్తున్నాడు. ఎందుకు దీర్ఘశాంత వహిస్తున్నాడు తెలుసా? మన క్యారెక్టర్ మార్చుకుంటామని, మన ప్రవర్తన మార్చుకుంటామని, మనం బుద్ధి తెచ్చుకుంటామని, దేవుని భయముతో జీవిస్తామని. కాబట్టి రెండు విషయాలు, పవిత్రమైన, చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి. ఈ రెండు ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ రెండు ఎవరైతే కలిగి ఉన్నారో వారు ప్రభు రాకడకు ఎదురు చూస్తున్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చదివితే 3:13, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించదు. మనకిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ లోకమంతా లయమైపోతే నా పరిస్థితి ఏంటి అనుకోవద్దు. పాపం లేని భూమి, నీతి నివసిస్తుందట. అక్కడ నీతి నివసిస్తుంది. అలాంటి క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ పాపం అనేది ఉండదు, అక్కడ దుర్నీతి అనే బంధకాలు ఉండవు, నిన్ను శోధించడానికి అపవాదం ఉండడం. అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క నీతి నివసిస్తుంది. అలాంటి భూమి, అలాంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నీకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ వాగ్దానం పొందుకోవాలంటే మొదటి రెండు విషయాలు కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే 14 రాశారు, ప్రియులారా వీటి కొరకు, వేటి కొరకు, ఏటి కొరకు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు. దేవా, ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా, ఇక్కడ ఉండలేకపోతున్నానయ్యా. ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక, ప్రదానం చేయబడిన కన్యక ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు నా భర్త దగ్గరికి వెళ్తాను, ఎప్పుడు నా భర్తతో ఉండాలని ఎదురు చూస్తుంది. మనము కూడా ప్రదానం చేయబడ్డాం. ప్రభువు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ ఉండాలి నీకు. క్రొత్త ఆకాశము, క్రొత్త జీవితము, క్రొత్త బ్రతుకు అని ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. ఈ ఆశ నీకుంటే నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివే. అయితే ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక ఏమై ఉండాలి? 3 విషయాలు. శాంతము గలవారై, శాంతం, ఓపిక, నిరీక్షణ. నీకు శాంతం ఉందా? సర్రమని కోపం వచ్చేద్ది. నీవు కోపం మామూలుగా ఉండదండి. దేవుని కోపము కంటే భయంకరం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. మనం శాంతము గలవారిగా ఉండాలి. దేవుని యొక్క క్యారెక్టర్ గుర్తు ఏంటంటే పావురం. పావురం దేవుడు కాదు, కానీ పావురం దేని గుర్తు అంటే పరిశుద్ధాత్మ. క్రైస్తవుడు దేని గుర్తు అంటే పావురానికి. పావురం వలె నిష్కపటలుగా ఉండాలంట. మనము శాంతము గలవారిగా ఉండాలి.
రాకడికి ఎవరు ఎత్తబడతారంటే శాంతము గలవారుగా. దేవుని స్తోత్రం కలిగిన. రెండోది, ఆయన దృష్టికి నిష్కలంకులు అంటే బ్లేమ్లెస్. పావురం వలె, పాముల వలె వివేకంగా ఉండాలి. పావురం వలె నిష్కలంకులు, నిష్కపటులు, బ్లేమ్లెస్. మచ్చ, ముడత, డాగు, కలంకం లేకుండా పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. వారి కొరకు మాత్రమే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. 3 విషయాలు. 1, శాంతము గలవారే ఉండాలి. 2, నిష్కలంకులుగా ఉండాలి. 3, నిందారహితులు. క్రైస్తవ జీవితం ఎంత ధన్యకరం. మనుషులు నిందిస్తూ ఉంటారు, అది కాదు. నీ మనస్సాక్షిని నేరారోపణ చేయకూడదు. నీ మనస్సాక్షి, నువ్వు దొంగవు, నువ్వు మోసగాడువు, నువ్వు పాపివని నీ మీద నేరారోపణ చేసే స్వభావం అనుకుండకూడదు. నిందారహితులుగా ఉండాలి. మచ్చలేని వారిగా, కడగబడిన ముత్యము వలె, మరి పుటమ వేయబడిన అపరంజి వలె దేవుని ఎదుట అలా నిలబడాలి. ధనాపేక్ష కానీ, లోకాశలు కానీ, శరీరాశలు కానీ, భూ సంబంధం వాటికి మనసు పెడితే మనం ఆయన ఎదుట నిలబడలేము. ఇస్సాకు కొరకు ఎలాగైతే రెబ్కా నిందారహితులుగా ఉందో, చాలా నిష్కలంకరాలుగా ఉంది, మన ప్రభు అయిన ఇస్సాకు కొరకు మీరు నేను మనము శాంతము గలవరే ఉండాలి. ఆయన దృష్టికి నిష్కలంకలుగా ఉండాలి. ఆయన ఎదుట మనం ఎలా కనబడాలో తెలుసా? నిందారహితులుగా కనిపించాం. కాబట్టి మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నామేమో, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన భక్తి, శాంతము కలిగి ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ఇలా ఎవరైతే ఉంటారో వారు ప్రభువు రాకడలో ధైర్యంగా నిలబడతాం. అగ్నిగుండము నుంచి తప్పించుకుంటాం. రెండవ మరణం నుంచి మనం తప్పించుకుంటాం. మనము దేవుని వలె, దేవదూతల వలె. అక్కడట సూర్యుడితో పని లేదు, అక్కడ చీకటి ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ తన మహిమ అలాగ ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి అపవాది నేను మోసపుచ్చుతాడు. రాకడ ఇంకా లేదులే, ఇంకా ఆలస్యం ఉందిలే. మన ముందు ఎంతమంది చెప్పలేదు, 2000 సంవత్సరాల నుంచి ఇలా చెప్పుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఇది ఇలాగా ఉంటుంది అని నేను బుద్ధిహీనుడిగా ఉంటే దేవుడు అంటాడు, వారిని అపహాసుకులు అంటారు. అపహాసుకుడు ఏం చేస్తాడంటే, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే, దేవుడు లేడు, తీర్పు లేదు అనుకుంటాడు. కానీ మీరు నేను మనము దేవుని గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారుగా, దేవుని గొర్రెపిల్ల కొరకు, దేవుని గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవములో, ఆ గొప్ప విందులో, ఆ పరలోక పట్టణములో, ఆ నూతన యెరూషలేములో మీరు నేను మనము జీవించడానికి ఆశ కలిగి, పరిశుద్ధతను, దైవికమైన భయము, సమాధానముతో శాంత గుణము గలవారై నిష్కపటులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా జీవిస్తూ ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఈ మృతమైన దేహం కాదండి, మహిమ కలిగిన దేహంగా మారిపోతుంది. ఈ క్షయమైపోయే లోకము కాదు, అక్షయమైనటువంటి లోకములో జీవిస్తాం. అక్షయమైనటువంటి లోకంలో జీవిస్తాం. క్షయమైనదిగా మనం పాత పెట్టుబడి, అక్షయమైనదిగా మనం తిరిగి లెగిస్తామండి. మహిమ కలిగిన దేవుని ఎదుర్కోవడానికి మహిమ కలిగిన దేహం తొలగిస్తాం మనం. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక మంచి ప్రార్థన పరులుగా మారుదాం. మీరు రొమ్ము కొట్టుకోవాలి, రోదన చేయాలి, విలపించాలి. దేవా
నా గ్రామాన్ని రక్షించండి దేవా, నా కన్న బిడ్డలు రక్షించండి. అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని తెలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఒక వ్యక్తిని నరకానికి తీసుకుని వెళ్ళడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. నాశనాన్ని తీసుకుని వెళ్ళడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. పాపములు పడవేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు తెలుసా? కానీ దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టడానికి మనం ఆలోచిస్తున్నాం. దేవుని పని కొరకు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఎన్ని వైన్ షాపులు పెట్టాడు తెలుసండి. ఎప్పుడు లేనంతగా భయంకరమైన త్రాగుడు. చిన్న చిన్న యవ్వన బిడ్డలు గంజాయికి బానిసలైపోతున్నారు. చిన్న చిన్న బిడ్డలు త్రాగుడికి బానిసలైపోతున్నారు. అశ్లీలమైన వాటికి బానిసలైపోతున్నాడు. ఎన్ని కోట్ల రూపాయలు పాపాన్ని ఖర్చు పెడుతున్నాడో తెలుసా? మరి పరిశుద్ధతకు నువ్వేం ఖర్చు పెడుతున్నావు? నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వేం ఖర్చు పెడుతున్నావు? నీ బిడ్డల మారు మనసు కొరకు ఏమి ఖర్చు పెడుతున్నావు? నువ్వు దేవుని దగ్గర దొరికిపోతావు. నీతి కొరకు ఖర్చు పెట్టేది తక్కువ, భక్తి కొరకు ఖర్చు పెట్టేది తక్కువ, ఆత్మీయత కొరకు ఖర్చు పెట్టేది తక్కువ. ఏమీ లేదు. దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టేది తక్కువ. దేవుడిచ్చిన అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆనందిస్తూ, దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ సుఖిస్తూ కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవులు ఉండిపోయారు. వెదజల్లాలి, వెదజల్లి సమృద్ధిగా పంట కోస్తారు. ఇప్పుడు రాకూడొస్తే ఏమైపోద్ది? నీ ధనం రాకూడొస్తే నీ బంగారం ఏమైపోతుంది? రాకూడొస్తే నీ బలం ఏమైపోతుంది? నీ సంపద ఏమైపోతుంది? నువ్వు దాచుకున్న డబ్బు ఏమైపోతుంది? వెదజల్లాలి, వెదజల్లాలి. నా సొంత మాటలు చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఒక అపవాది, ఒక సాతాను యొక్క సంబంధికులు నరకానికి, నాశనాన్ని తీసుకుని వెళ్ళడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరకంలోకి తీసుకుని వెళ్తుంటే, ఒక పాపి మారు మనసు కొరకు, ఒక పాపి నరకం నుంచి తప్పించడం కొరకు నువ్వు ఏమి ఖర్చు పెడుతున్నావు? ఏమి ఖర్చు పెడుతున్నావు? నీ బలాన్ని ఎలాగ వాడట్లేదు, నీ జ్ఞానాన్ని వాడట్లేదు, నీ ధనాన్ని వాడట్లేదు, నీ నోరు కూడా వాడట్లేదు. లాస్ట్కి దేవుని ముందు ఎలా నిలబడగలుగుతావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నరకము. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నరకానికి ఏ ఒక్కరూ వెళ్ళకూడదనే, అందరూ అంతటిని మారు మనసు పొందుతారని ఆయన దీర్ఘశాంతము ఆయన సింహాసనం మీద కూర్చునండి దీర్ఘశాంత వహిస్తున్నాడు. ఒక్క మాట సెలవు ఇవ్వగానే ప్రభు చేస్తాడు. తండ్రి కొరకు కనిపెడుతున్నాడు, తండ్రి ఆజ్ఞ కొరకు కనిపెడుతున్నాడు. అనుకుంటున్నా ఇంకా ఉంది, నాకు ఇంకా బలం ఉంది, ఇంకా బలం ఉంది, ఇంకా లోకములో. ఈరోజు ఆలోచించండి. నీ ధనం ఖర్చు పెట్టమ్మా, పేదల కోసం ఖర్చు పెట్టు, సేవ కొరకు ఖర్చు పెట్టు, సువార్త కొరకు ఖర్చు పెట్టు, దేవుని రాజ్యము కొరకు ఖర్చు పెట్టు. అప్పుడు ఇహమందును పరమందును నువ్వు బహు ధనవంతుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నాకే చూడండి అమ్మా, వచ్చింది లేట్కి వచ్చారు. వాక్యం వినండి అమ్మా, వాక్యం వినండి. ఎంత భారంతో ఉందో తెలుసా? రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా. అపవాది బహువేగముగా పని చేస్తున్నాడు. అపవాది భయంకరంగా పని చేస్తున్నాడు బిడ్డ. అపవాది చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు, చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు. నీ శక్తిని వాడాలి, నీ జ్ఞానాన్ని వాడాలి, నీ బలాన్ని వాడాలి. ప్రార్థన, ప్రార్థన, కన్నీళ్ళు తడగండి. ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి.
నువ్వు వెదజల్లాలి. క్రీస్తు పరిమళ సువాసనను వెదజల్లాలి. స్వార్థ భారముతో నింపండి ప్రభువా, ఆత్మల భారముతో నింపండి ప్రభువా. నీ రాకడకు కనిపెట్టిచు ఎదురు చూసేవారు ఉండాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికొరు ప్రార్థన చేయను. ప్రార్థన కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోనండి. నీ ధనము, నీ శక్తి, నీ బలము రూపాలాభ శబదరభం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు ఆయన స్వరాన్ని విన్నావు. దేవుడు తన దాసుని మరుగు చేసి నీతో నాతో మాట్లాడాడు. ప్రభువా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా, దేవా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రమయ్యా. దేవుని దీర్ఘశాంతం